అనుపమ గారు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. అనుపమ గారు. 29th థియేటర్లో చూద్దాం సార్. అనుపమ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్ ఇయర్. సో లిల్లీ క్యారెక్టర్ చూస్తుంటే అనుపమ 2.0 లాగా ఉంది. సో వాట్ వేర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ వైల్ ప్లేయింగ్ లిల్లీ? ఇప్పుడు ఇక్కడ వచ్చి నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ వాజ్ వరీడ్ అబౌట్ అండ్ దట్ ఛాలెంజ్ ఐ ఫేస్డ్ ఇట్. ఇంకా ఏం లేదండి, ఇప్పుడు దీనికన్నా పెద్ద ఛాలెంజ్ ఎక్కడ లేదు. క్యారెక్టర్ చేయడం దీనికన్నా చాలా ఈజీ. సో అనుపమ చెప్పండి. యాక్చువల్లీ ఇందాక ఆయన ఒక మీమ్ లాగా అమ్మో నన్ను ఏం చేయకండి అని చెప్పేసి అన్నారు కదా. అంటే లైక్ ప్రీవియస్ ఫిలిమ్స్ అని కాదు, ఇక్కడి నుంచి మీరు ఈ టైప్ ఆఫ్ రోల్సే ఫ్యాన్స్ ఇష్టపడితే ఇవే చేస్తారా? అమ్మో, మళ్ళీ అదే క్వశ్చన్. ఇప్పుడు రివ్యూస్ చూస్తే అదే నేను చేస్తున్న సినిమాలో మీరందరే రాస్తారు, ఏం లేదు అనుపమకి చేయడానికి, కొత్తగా ఏం చేయలేదని అందరూ రాస్తారు. అది ప్రాబ్లం. నేనేమైనా చేసిన ప్రాబ్లం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఇంట్లో వెళ్ళి కూర్చోమంటారా? ఇష్టం లేదంటే చెప్పండి. సిద్ధన్న, హాయ్ సార్. చెప్పండి. ఎక్కడ బ్రదర్? రాజేష్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ బ్రదర్. అంటే మంచి స్టెప్ వేసుకుంటూ బైక్ వెళ్ళారు. అండ్ ఇప్పటికైనా నో చెప్పడం నేర్చుకున్నారా? నేర్చుకున్నా. సో రైట్ అన్న, అంటే ఆడియన్స్ ఉన్న క్వశ్చన్. నేర్చుకున్నా. అందరూ నేర్చుకోవాలి కూడా నో చెప్పడం. వెన్ యూర్ అన్కంఫర్టబుల్ యూ షుడ్ సే నో. యా. అండ్ స్టార్టింగ్లో లిప్ సీన్ ఉంది కదా, కిస్ సీన్, అది ఎన్ని టేకులు తీసుకున్నారు అనుకోవచ్చు? 2 or 3 takes I think. All right, so thank